వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. మనకి ఈరోజు వచ్చేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే మనకి క్లియర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రజెంట్ వచ్చినటువంటి ఈ యొక్క కరోనా థర్డ్ వేవ్కి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ప్రజెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా ఫిల్ చేయాలంటూ ఇక్కడ నుంచి అయితే మనకి అప్డేట్స్ రావడం జరిగిందనమాట. వైద్య శాఖలో ఖాళీల భర్తీ, ఇంటింటికి వ్యాక్సినేషన్ సందర్భంగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫిబ్రవరి నాటికి ఆసుపత్రుల్లో మొత్తం ఇవన్నీ ఫిల్ చేయాలంటూ కూడా క్లియర్గా ఇక్కడ పేర్కొనడం జరిగిందనమాట. ఇక 13 జిల్లాలకు సంబంధించి కూడా వ్యాక్సినేషన్ సంబంధించి, అదేవిధంగా డిస్టిక్ వైజ్కి సంబంధించి ఈ యొక్క వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఈ నర్సులు కొరత కానివ్వండి, అదేవిధంగా డాక్టర్కి సంబంధించి కానివ్వండి, ఇక మనకి నాన్ స్టాఫ్ అనమాట, టెక్నికల్ స్టాఫ్ అనమాట, టెక్నికల్కి సంబంధించి మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానివ్వండి, అదేవిధంగా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కానివ్వండి, వార్డెన్లు అనమాట. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్గా అన్నీ ఫిల్ చేయాలి ఫిబ్రవరి నాటికల్లంటూ కూడా ఇక్కడ రాష్ట్ర సీఎం గారు అయితే ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. ఇక విదేశాల నుంచి వచ్చే వారిని కూడా తగు టెస్టులు చేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మాట్లాడింది. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే కొన్ని కొత్తగా మెడికల్ కాలేజెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ కాలేజెస్లో కూడా ప్రజెంట్ స్టాఫ్కి సంబంధించి లెక్చరర్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా నాన్ టెక్నికల్ సంబంధించి ఏవైతే ఉంటాయో ఈ యొక్క పోస్టులు అన్నింటిని కూడా ఫిల్ చేయాలంటూ కూడా మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్లియరెన్స్ అప్డేట్స్ మనకి రావడం జరిగింది. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండ్ ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్టుల గురించి కూడా మనకి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.